హే గర్ల్స్ విన్నారా? మెగాస్టార్ చిరంజీవి కెరియర్ ఇప్పుడు రాకెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. అవును డ్యూడ్, వశిష్ఠ డైరెక్షన్ లో వచ్చిన విశ్వంబర షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. దాంతో పాటు ఇంకోవైపు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ కూడా ఫైనల్ స్టేజ్ లో ఉంది. సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అవును, అనిల్ నవంబర్ కల్లా షూట్ ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడట. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ట్రీట్ ఇవ్వబోతున్నాడని టాక్. బట్ వెయిట్, అసలైన బాంబ్ బ్లాస్ట్ అయ్యే అప్డేట్ ఇంకొకటి ఉంది. అదే మెగాస్టార్ చిరంజీవి 158 సినిమా 2026 జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ అవబోతుందట. ఎస్ బేబ్, బాబీ కొలే డైరెక్షన్ లో వస్తున్న మెగా 158 ఫ్యాన్స్ కి ఆల్రెడీ పూనకల్ లోడింగ్. నిజమేనే, వాల్తేరి వీరయ్య ఇచ్చిన బ్లాక్ బస్టర్ కాంబో కాబట్టి అంచనాలు టాప్ గేర్ లో ఉన్నాయి. ఈసారి బాబీ ప్లాన్ మామూలుగా లేదు. హీరోయిన్ గా మాలవిక మోహన్ ఫిక్స్ అంట. ఎస్ డ్యూడ్, ఆమె రాజా సాబ్ తో తెలుగు ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ అవుతుండగా రిలీజ్ కి ముందే ఈమె మెగా ఛాన్స్ కొట్టేసింది. నిజంగా సూపర్ లక్ అనే చెప్పాలి. కానీ హైలైట్ ఏంటంటే ఫిలిం నగర్ టాక్ ప్రకారం ఈ సినిమాలో మోహన్ లాల్ గారు కూడా యాక్ట్ చేయబోతున్నారట. వాట్? చిరంజీవి మోహన్ లాల్ ఒకే స్క్రీన్ పై అంటే అది ఫ్యాన్స్ కి విజువల్ ఫెస్టివల్ అనే చెప్పాలి. సీరియస్లీ బాబీ ఏదో పవర్ఫుల్ రోల్ కోసం మోహన్ లాల్ ని ఫిక్స్ చేయాలనుకుంటున్నా అంట. ఇమాజిన్ ద స్క్రీన్ ప్రెజెన్స్, గూస్ బంప్స్ గ్యారంటీ. క్యూటెస్ట్ కోఇన్సిడెన్స్ ఏంటంటే మోహన్ లాల్ మాలవిక ఇద్దరు హృదయపూర్వం సినిమాలో ఆల్రెడీ పేరయ్యారు కదా, హిట్ కూడా కొట్టారు. అదే కాంబో ఇప్పుడు మెగా 158 లో కూడా రిపీట్ కాబోతుందట. బాబీ గేమ్ ప్లాన్ క్లియర్, డబల్ ఇంపాక్ట్ ఏం చేస్తున్నాడు. సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారితో చిరు ఫ్యామిలీ ఎమోషన్స్ తో వస్తున్నాడు. ఆ తర్వాత చిరు బాబీ కాంబో మాస్ ఫైట్ తో థియేటర్స్ దద్దర్లించబోతున్నాడు అనమాట. సూపర్ గా చెప్పావు డింపుల్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. భవి, విన్నావా ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ మూవీ గురించి? విన్నప్పటి నుంచి నా మైండ్ లో సౌండ్ మాత్రమే ఫైర్ ఫైర్ అని వినిపిస్తుంది. అదేంటే డింపుల్, ఈ ప్రాజెక్ట్ బస్ తగ్గడమే లేదు. మొదట అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇండస్ట్రీలో హడావిడి మొదలైంది కదా, కానీ ఈ షెడ్యూల్ వల్లే షూట్ లైట్ అయిందంటారు. ఫైనల్ గా ఇప్పుడు 2026 ఫిబ్రవరిలో ఈ షూట్ స్టార్ట్ అయిందంట ముంబైలో. కానీ ఈ షెడ్యూల్ వల్లే షూట్ లైట్ అయిందంటారు. ఇప్పుడు ఫైనల్ గా 2026 ఫిబ్రవరిలో ముంబైలో షూట్ స్టార్టింగ్ అయిందంట. అవునే, ముంబైతో స్టార్ట్ చేసి ఆ తర్వాత మెక్సికో, థాయిలాండ్, ఇండోనేషియా. ఓ మై గాడ్, వంగా స్కేల్ ఏ లెవెల్లో ఉందో ఊహించుకో. ముఖ్యంగా ముంబై ఎపిసోడ్ లో ప్రభాస్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయంట. ఫ్యాన్స్ రెడీ అవ్వాలిక. ఆయన బర్త్డేకి గ్లిమ్స్ లాగా వదిలాడు కదా, ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయిందే. ఇంకో హైలైట్ ఏంటంటే ప్రభాస్ 2 షేడ్స్ లో వస్తాడు. ఒక సైడ్ పోలీస్ ఆఫీసర్, ఇంకో సైడ్ రఫ్ అండ్ రా లుక్. అంటే వంగ స్టైల్లో మాస్, ఎమోషన్, రా ఎనర్జీ అన్ని కలిపేస్తే ఎలా ఉంటుందో ఊహించుకో. ఇది కేవలం యాక్షన్ మూవీ కాదే, ఒక న్యూ డైమెన్షన్ ప్రభాస్ లో కనబడబోతుందే. నిజమే భవి, క్లైమాక్స్ లో ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంటుందంట. కథ అక్కడే ఆగిపోతుంది. తర్వాత సందీప్ రెడ్డి వంగ యూనివర్స్ స్టార్ట్ అవుతుందంట. సందీప్ రెడ్డి వంగ యూనివర్స్ కనెక్టెడ్ టు ది వరల్డ్. వండర్ఫుల్. ఇట్స్ నాట్ జస్ట్ ఎ మూవీ, ఇట్స్ ద డౌన్ ఆఫ్ అన్ ఎపిక్ సినిమాటిక్ యూనివర్స్ and it's going to be truly epic. టెక్నికల్ టీమ్ కూడా సాలిడ్ గా ఉంది. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్, యాక్షన్ సీన్స్ కి గూస్ బంప్స్ వచ్చే పవర్ ఇవ్వబోతున్నాడు. భద్రకాళి పిక్చర్స్ అండ్ టీ సిరీస్ భారీగా మౌంట్ చేస్తున్నారు. అంటే ఇది పక్క పాన్ ఇండియా మాస్ ఫెస్టివల్ అన్నమాట. అవును, స్పిరిట్ ప్రభాస్ కెరియర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలుస్తుంది. ఈసారి వంగ ప్రభాస్ కాంబో కేవలం సినిమా మాత్రమే కాదు, అది ఒక ఎమోషనల్ ఫైర్ స్ట్రోమ్. అండ్ యాక్షన్ ప్రేమికులకి, ప్రభాస్ అభిమానులకి ఇది మాస్ ఫెస్టివల్ అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ లక్కీ. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. జాస్మిన్, పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో రాశి ఖన్నా హీరోయిన్ గా చేసింది కదా. అవును డింపుల్, నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? రాసి స్క్రిప్ట్ వినకుండానే ఓకే చెప్పిందంటే. అవుని, ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, నా కెరీర్ లో ఎప్పుడూ స్క్రిప్ట్ వినకుండా సైన్ చేయలేదు, కానీ పవన్ గారి పేరు వినగానే వెంటనే యాక్సెప్ట్ చేశానని చెప్పిందే. పవన్ కళ్యాణ్ అంటే ఎంత గౌరవం, ఎంత అడ్మిరేషన్ ఉందో చూడు. ఆమె ఇంకో లైన్ కూడా చెప్పింది కదా, హీఈస్ నాట్ జస్ట్ ఎ గ్రేట్ హీరో, హీఈస్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అని.
ఎంత క్లాసీ లైన్ అది. ఇంటర్వ్యూలో రాశి ఎక్స్ప్రెషన్స్ కూడా చూసానే. ఆ మాటల్లో ఆ రెస్పెక్ట్, ఎమోషన్, అడ్మైరేషన్ అన్నీ కనిపించాయి. ఆ ఒక్క స్టేట్మెంట్ కే ఫ్యాన్స్ లిటరల్లీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక ఈ మూవీ గురించి చెప్పాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఈ టైటిల్ వినగానే ఒక మాస్ వైబ్రేషన్ వస్తుంది. హరీష్ శంకర్ డైరెక్షన్ అంటేనే పక్కా డైలాగ్స్, యాటిట్యూడ్, పవర్ గ్యారెంటీడ్. మరి గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాంబినేషన్ వస్తుండడం ఇట్ సెల్ఫ్ సెలబ్రేషన్ అనే చెప్పాలి. అవును, ఈసారి హరీష్ శంకర్ ఒక సోషల్ యాంగిల్ కూడా యాడ్ చేశాడనమాట. అంటే స్టోరీలో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుందన్నమాట. రాశి రోల్ సీక్రెట్ గా ఉంచారు, కానీ ఆమె చెప్పిన హింట్ చూడు, నా పాత్ర ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తుంది. అంటే సాధారణ హీరోయిన్ రోల్ కాదు, ఎమోషనల్ వెయిట్ ఉన్న క్యారెక్టర్ అవుతుందేమోనే. అవును, హరిహర వీరమల్లు, ఓజీ తర్వాత ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ గారి బ్యాక్ టు బ్యాక్ లైన్ అప్ పవర్ స్ట్రాంగ్ లా ఉంది. రౌడీ జనార్దన్ మూవీ విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ కాంబో కదా. ఇప్పుడు ఆమె రౌడీ జనార్దన్ లో కంప్లీట్లీ న్యూ అవతార్ లో కనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ, టైటిలే మాస్ టచ్ ఉంది. రౌడీ జనార్దన్, విజయ్ దేవరకొండతో కాంబినేషన్, ఫుల్ ఎనర్జీ గ్యారెంటీడ్. అవును, కానీ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ కీర్తి క్యారెక్టరైజేషన్ అంట. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈసారి కీర్తి రౌడీ రాన్ లా కనిపించబోతుందంట. రఫ్ లుక్స్, మాస్, యాటిట్యూడ్ డైలాగ్స్ తో సెట్ అయిపోయాయంట. అంతేకాదు ఆమె తమిళంలోనూ రివాల్వర్ రీటా అనే లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తుందంట. 2 సినిమాల్లోనూ మాస్ టచ్ అంటే క్లాస్ నుండి మాస్ వైపు ఫుల్ ఇమేజ్ మేక్ ఓవర్. ఇదే కదా రియల్ ట్రాన్స్ఫర్మేషన్. మహానటిలో ఎమోషన్, దసరాలో ఇంటెన్సిటీ, ఇప్పుడు రౌడీ రాణి అంటే ఫుల్ ఫైర్ మోడ్. ఇక పవర్ బ్యాలెన్స్ చూద్దాం గర్ల్స్. ఒకవైపు రాశి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఎమోషనల్ స్ట్రెంగ్త్ చూపించబోతుంది, మరోవైపు కీర్తి తన మాస్ సైడ్ ని అన్లిష్ చేయబోతుంది. 2025 హీరోయిన్ రీ ఎంట్రీ ఇయర్ అని చెప్పొచ్చురా. ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో ఫీల్డ్ లో స్ట్రాంగ్ క్రియేట్ చేస్తారు. అవును, రాశి కన్నా రెస్పెక్ట్ తో ఇంప్రెస్ చేస్తుంది, కీర్తి యాటిట్యూడ్ తో షాక్ ఇస్తుంది. అయితే ఈసారి థియేటర్ కి వెళ్ళేది హీరోస్ అండ్ హీరోయిన్స్ కోసం కూడా. పర్ఫెక్ట్ గా చెప్పావు లక్కీ. అదే జోష్ తో కాసేపు చిల్ అవుదాం రండి.